పట్టుకున్నారా? రాజాదిరాజాయ ప్రసయసాయనే నమో వయం వై శ్రవణాయ కుర్మణే సమే కామాం కామకామాయ మధ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తద్గురోర్నమః. అంతఃశబ్దభూతిమత్వం ప్రజాపతి త్వం దదాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ప్రచోదయాత్. ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ. అందరూ ప్రదక్షిణ. పాపకర్మాః పాపాత్మా పాపసంభవః కాయమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరి. ఆ పూలు కళ్ళ కట్టుకొని జై బోలో దుర్గా భవానీ జై బోలో దుర్గా భవానీ జై అమ్మకి
భవానీకి జై. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే జయంబకీ దేవి నారాయణి నమోస్తుతే. ఈ విశ్వావసు నామ సంవత్సర ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా సెప్టెంబర్ నెల 22వ తారీఖు నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ రోజు వరకు కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతి 9 సంవత్సరాలకి ఒక్కసారి అధిక తిథి అని చెప్పి వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు నవరాత్రులు చేసుకొని 10వ రోజు విజయదశమి దసరా పండుగ జరుపుకుంటాం. అయితే ఈ సంవత్సరం 10 రోజులు మనం 10 అవతారాలను అమ్మవారిని పూజించుకొని 11వ రోజు అయినటువంటి రేపు గురువారం అమ్మవారిని మనం రాజరాజేశ్వరి దేవిగా దసరా పండుగ జరుపుకుంటూ పూజించుకుంటాం. ఎందుకంటే ప్రతి 9 సంవత్సరాలకు ఒక్కసారి అధిక తిథి వస్తుంది. అధిక తిథి రావటం వల్ల ఈ సంవత్సరం అమ్మవారికి 10 అవతారాలు, ప్రత్యేకంగా కాత్యాయని దేవి అవతారం అనేటువంటి ఈ సంవత్సరం వచ్చింది. ఇక్కడ మంగమూరు రోడ్లో ఉన్నటువంటి గడ్డివానికొండ దగ్గర శ్రీ దుర్గాదేవి భక్త బృందం అందరూ కూడా ఇక్కడ కలిసి చక్కగా ఈ నెల 22వ తారీఖు నుంచి అమ్మవారిని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకొని రోజుకు ఒక అలంకరణ ప్రత్యేకంగా చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా పంచామృత అభిషేకాలు, కుంకుమార్చనలు, సామూహిక కుంకుమార్చనలు మహిళల చేత కూడా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా చక్కగా భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. తర్వాత ప్రత్యేకంగా భక్తులందరూ కూడా అమ్మవారికి ఉన్న పుష్పాండ హారతి, గుమ్మడికాయ హారతిని కూడా ఇస్తున్నారు. ఈ విధంగా చేస్తూ రేపు వరకు ఇక్కడ పూజా కార్యక్రమాలు రేపు ఎల్లుండి వరకు జరుగుతాయి. అనంతరం శనివారం అమ్మవారి నిమజ్జనోత్సవం ఉంటుంది. ఆ రోజు నిమజ్జనోత్సవంలో కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. జై బోలో దుర్గా మాతాకి జై. వడ్డివానికొండలో వేసేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మహిషాసుర మర్దినిగా అమ్మవారు అలంకరించడం జరిగింది. ఈరోజు కోలాటం ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేశాము. ఈ నెల 22వ తేదీ నుండి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. రేపు శనివారం వరకు ఉత్సవాలు జరుగుతాయి. శనివారం రోజు అమ్మవారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. పూజలన్నీ ఘనంగా జరుగుతున్నాయి. రేపు సాయంత్రం అమ్మవారి లడ్డూ వేలం పాట కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రోగ్రాం వడ్డివానికొండలోని రామాలయం వీధి దగ్గర జరుగుతుంది. ఈ ప్రోగ్రాం నిర్వహించే వాళ్ళు వదిరాజ్ యూత్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి భక్త బృందం చేత జరుగుతున్నది.